తుని అగ్రహారానికి చెందినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి 70 రోజులవుతుంది. ఇప్పటికీ కూడా ఆ పాప విషయంలో ఎలాంటి ఆచూకీ తెలియలేదు. కిడ్నాప్ చేశారా? లేకపోతే ఏదైనా జంతువు తినేసిందా? లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారనడానికి ఎటువంటి ఆధారాలు కనిపించలేదు అక్కడ. పోలీసులు తప్పిదమా అంటే 200-300 మంది పోలీసులు మొదట 2 వారాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులు మరి వాళ్ళకి వేరే వేరే పనులుంటాయి కాబట్టి అలా తగ్గిస్తూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి గ్రూపులు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉన్నాయి. 2 టీములు ఈ పాప విషయంలోనే పనిచేస్తున్నాయి ఇప్పటికీ కూడా. దాంతో ఇప్పుడు అడ్వకేట్ జి శ్రీకాంత్ గారైన ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అమ్మాయిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు అని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తే దీన్ని పరిశీలించిన హైకోర్టు పోలీసులు పిలిపించి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఏం చేస్తూ ఉన్నారు, అలాగే దానికి సంబంధించినటువంటి నివేదికలతో పాటు నెక్స్ట్ ప్రతి 5 రోజులకు ఒకసారి నివేదికలు మీరు చేస్తున్నటువంటి వాటిని సబ్మిట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ పోలీసులు సరైనటువంటి వ్యవస్థని కలిగి లేరేమో తెలియదు కానీ పోలీసులు అయితే ప్రయత్నాల్లో ఎక్కడ తప్పిదం లేదు. పోలీసులు మంచిగానే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఇలాగే పాప తప్పిపోతే వెంటనే స్పందించారు. 200 మంది ఇంచుమించు 5-6 గంటల్లోనే పాపను పట్టేశారు. జొన్నసేనులో ఆ పాప నిద్రపోయింది భయపడిపోయి. అలా 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 అనేక కేసులు ఛేదించారు. ఇక్కడ కూడా ఆ విధంగానే 300 మంది మొదట 10 రోజులు కూడా అలాగే చేశారు. తర్వాత 200 మంది 15 రోజుల పాటు చేశారు. తర్వాత మరి వాళ్ళకి విధి నిర్వహణలో పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి పనులు పెరుగుతాయి కాబట్టి అలా తగ్గుతూ వచ్చారు. ఒక 2 బృందాలు మాత్రం ఇప్పటికీ ఈ కేసు మీదే పనిచేస్తున్నాయి. అయినా సరే అతి లేదు గతి లేదు. ఇప్పుడు ఈ చిన్నారి తండ్రి గణేష్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్లో ఆ పాపకి చెందినటువంటి ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఈ పాప ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పి ఆ యొక్క ఛానల్ దేశమంతా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా షేర్ చేసేటటువంటి ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మరి అతనికి ఎవరైనా సలహాలు చెప్పారా ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే పాపను కనుక్కునే ప్రయత్నం కూడా, అంటే పోలీసులు ఇన్ని ప్రయత్నాలు చేశారు, మేము కూడా ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. తల్లిదండ్రులను కూడా గట్టిగా అడగడానికి కొంతమంది అంటున్నారు. పోలీసులు ఆ పని కూడా చేశారు. అటువైపు నుంచి కూడా ఎలాంటి అనుమానము రాలేదు. అసలు ఏం జరిగిందో తెలియదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు చిన్నారి తుని ఈ జ్ఞానేశ్వరి విషయంలో.